అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ ఉదయ కాలంన మిమ్మల్ని కలవడానికి దేవుడు మరి మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని నా ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మన 4వదిగా ఎజ్రా గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము జాగ్రత్తగా విందాం. తాను ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా తాను ప్రార్థన చేశాడు, ఎలా దేవునితో గడిపాడు, మందిరాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పాడు, దాని విషయమై కొన్ని నిమిషాలు వాక్యంలో నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. ఇందులో ఈ విధంగా వ్రాయబడ్డది: మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు తీరుస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎజ్రా చేశాడు, ఆ మనవి ఆలకించినట్లుగా వాక్యము చూస్తున్నాం. మన సేవలో, మన జీవిత ప్రయాణంలో దేవుని సహాయము పొందుకోవాలంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే మనకు దేవుని నుండి ఎలాంటి సహాయము దొరకదు. అలా దేవుని హస్తం మనకు ఉంటే శత్రువులపై విజయం సాధించాలంటే మనము తప్పక ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువులపై విజయము నీవు సాధించాలని అనుకుంటే ఈ రోజున నీవు ఉపవాస ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా 5వదిగా దేవుని మందిరము పట్ల, అందరి వస్తువుల పట్ల జాగ్రత్త కలిగిన వ్యక్తి ఎజ్రా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిర ఖజానా గదిలో యాజకుల యొక్కయు, లేవీల యొక్కయు, ఇజ్రాయిల్ పెద్దల యొక్కయు, ప్రధాన అధిపతులైన వారి యొక్కయు వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉందురని వారితో చెప్పి తిని. చూడండి, తను ఏ విధంగా అక్కడున్న వ్యక్తులతో చెప్తూ ఉన్నాడు. అనగా లేవీయుల యొక్క, యాజకుల యొక్క, ఇజ్రాయెల్ పెద్దల యొక్క ఖజానా గదులలో అవి దాచబడి ఉండాలి, అవి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవన్నీ కూడా అపహరింపబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, వారి వారి వస్తువులు భద్రత కల్పించాలని ఎజ్రా మరి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మనం మన దేహం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటామో అలాగే దేవుడు మనకిచ్చిన మందిరం విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ విధంగా హిజ్కియా అనే రాజు తాను రాజుగా మొదటి సంవత్సరమున ఉన్నప్పుడు మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను అని వాక్యంలో ఉంది. అది 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3-4 వచనాలలో వ్రాయబడ్డది. బైబిల్ ఉన్నవారు మీరు తర్వాత చదువుకోవచ్చు, లేదా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ని తిరిగి చూసి మీరు వినొచ్చు. మరి మనము మన దేహం విషయమై, మన శరీరం విషయమై మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో అదే ప్రకారము నీ మందిరం విషయమై నీవు జాగ్రత్తలు తీసుకోవాలని దేవుని వాక్యము బోధిస్తుంది. నీ మందిరంలో ఏది కొదువ ఉండకుండా నీవు కనిపెడుతూ చూస్తూ ఉండాలి. ఏదైనా తక్కువైనట్లయితే నీవు త్వరగా వెళ్ళి నీ సొంత ఖర్చుతో కానీ లేకపోతే పోగు చేసి కానీ ఆ మందిరంలో తక్కువ కాకుండా చేయాలి. ఆ విధంగా చేస్తే అది నీవు దేవునికి చేసినట్లు అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎజ్రా ఎంత మందిరం విషయంలో ఎంత జాగ్రత్తలు కలిగి ఉంటున్నాడో ఈరోజు మనం వాక్యం ద్వారా వింటున్నాం.
తద్వారా తన రాజ్యాన్ని, తన ఆరోగ్యాన్ని, తన ఆయుష్ను దేవుడు కాపాడాడు. హల్లెలూయా. చూడండి, నీవు మందిరాన్ని నీవు కాపాడితే, మందిరాన్ని నీవు సరిచేస్తే, మందిరాన్ని నీవు బాగు చేస్తే నీ ఆరోగ్యము బాగుంటుందని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి ఎజ్రా బ్రతికినంత కాలము చక్కటి ఆరోగ్యంతో తను బ్రతికాడు. ఎందుకు అనంటే మందిరాన్ని చక్కపరిచాడు. ఆ ఖజానా ఎవరు దొంగిలించకుండా కాపాడాడు. ఏ వస్తువులు ఎవరు దొంగిలించకుండా కాపాడాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మందిరాలలో నుండి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, వస్తువులు అపహరణ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కర్టన్స్ దొంగతనం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో సంఘంలో నుండి దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మందిరము దేవుని కొరకు ఏర్పాటు చేయబడి ఆయన కొరకు, అనేక ప్రజల కొరకు వాడబడుతూ ఉంది. కాబట్టి ఎవరు ఆ విధంగా చేయకూడదు. ఒకవేళ చేస్తే మీరు శాపగ్రస్తులు అవుతారు. మీ ఇంట్లో అనారోగ్యత ప్రవేశిస్తుంది. ఇక్కడ ఎజ్రాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడంట. ఎందుకు? ఆయన సంఘాన్ని కాపాడుతూ బాగు చేస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా మందిరం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నీ మందిరం ఎలా ఉంది? ఒకవేళ మందిరంలో ఏవైనా కొదువులు ఉంటే, లేకపోతే అశుభ్రంగా ఉంటే నీవు చేయూత నీవు, అనేకులను పురికొల్పు, నీ మందిరాన్ని నీవు కాపాడుకో, సరిహద్దులను విశాలపరచు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.